నువ్వే నా వెందు ఆవహించి నీ గురించి 4 మాటలు నా నోటి ద్వారా వచ్చేలాగా ఇదొక సాధనంలాగా నాకు ఈ అనుగ్రహం ప్రసాదించావు అని చెప్పి ఇది నా కోటి జన్మల పుణ్యఫలంగా భావిస్తున్నాను. ధర్మపదంలో జీవిస్తూ నా మీద నమ్మకం పెట్టుకుని ఉన్న వాళ్ళని కలియుగ బాధల నుంచి వాళ్ళని తొలగించి వాళ్ళని సుఖ సంతోషాలతో ఉంచేలాగా నేను తిరుమల కొండపై ఆవిర్భవిస్తాను అని చెప్తాడు. వాళ్ళందరికీ కూడా నేను శిలారూపంలోనే దర్శనమిస్తాను, శిలారూపంలో దర్శనమిస్తాను, కానీ నేను ఇక్కడే నిలబడి ఉంటాను. ఆ కొండ మీదట 1008 పుణ్యతీర్థాలు ఉన్నాయి. వైకుంఠంలో ఉండే విరజా నది తిరుమల కొండల్లో అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది. సో ఈ తీర్థాలన్నింటిలో కూడా ఈ అంతర్వాహినిగా ఉండే ఈ విరజా నది కూడా కలుస్తూనే ఉంటుంది. పుష్కరిణిలో స్నానం చేసి స్వామి దర్శనం చేసి స్వామి ప్రసాదం గ్రహించటం అనేది, ఈ 3 జరగటం అనేది ఎంతో దుర్లభం అని చెప్తారు. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ మనకి ఈ 3 సమకూరవు అని.